నమ్మకమైన మనుషులు దేవునికి కావలెను. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. యెహెజ్కేలు 22:30. ప్రపంచ చరిత్రలో ఇశ్రాయేలు మరియు సంఘ చరిత్రలో తన సంకల్పమును నెరవేర్చుటకు దేవుడు ఏ విధముగా ఒక పరిస్థితిలో కేవలము ఒక వ్యక్తి మీద ఆధారపడినో అనుదానికి ఎన్నో ఉదాహరణలు మనము చూచెదము. దేవునితో ఉన్న ఒక వ్యక్తి ఎప్పటికీ అధికుడే. మొదటిగా నోవహు కాలములో లోకమంతయు దుర్మార్గతతోనూ దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటుతోనూ నిండియున్నప్పుడు భూమి మీద దైవభక్తి కలిగిన 8 మంది వ్యక్తులున్నప్పటికీ దేవుని ఉద్దేశము యొక్క నెరవేర్పు కేవలము ఒక వ్యక్తి యొక్క నమ్మకత్వము పైన పూర్తిగా ఆధారపడి ఉండెను. ఆ వ్యక్తి నోవహు. ఆ కాలములో దేవుని దృష్టిలో కృప పొందిన ఏకైక వ్యక్తి నోవహు. ఆదికాండము 6:8 గమనించండి. ఒక వ్యక్తి దేవునికి నమ్మకముగా లేని ఎడల మానవ జాతి అంతయు తుడిచిపెట్టబడి ఉండేది. మరియు మనలో ఏ ఒక్కరు ఈ రోజున సజీవముగా ఉండేవారము కాము. నోవహు నమ్మకముగా ఉన్నందున మనము నిశ్చయముగా దేవునికి వందనాలు చెప్పవలెను. చివరి దినములు నోవహు దినముల వలె ఉండునని యేసు చెప్పెను. నోవహు దినములలో ఉండిన లైంగిక పరమైన విపరీతత్వము మరియు బలాత్కారము చివరి దినములలో కూడా ఉండును. ఈ రోజున కూడా కావలసినది నోవహు వంటి రాజీ పడని వ్యక్తులు. రెండవదిగా ఏలియా. ఇశ్రాయేలు చరిత్రలో మరి ఒక కాలమును గురించి ఆలోచించండి. అప్పుడు ఆహాబు ప్రజలందరూ బయలును పూజించినట్లు చేసెను. ఆ కాలములో ఇశ్రాయేలులో బయలు దేవతను పూజించుటకు నిరాకరించిన 7,000 మంది ఉండిరి. మొదటి రాజుల గ్రంథము 19:18 గమనించండి. అలా ఉండుట నిస్సందేహముగా ఒక ధైర్యము గల మెచ్చుకోదగ్గ విషయము. కానీ అటువంటి సాక్ష్యము వ్యతిరేకమైనది. వారు విగ్రహారాధన చేయలేదు. అది ఈ రోజున అనేక మంది విశ్వాసులు కలిగి ఉన్న వ్యతిరేకమైన సాక్ష్యము వలె ఉన్నది. వారు పొగ త్రాగరు, జోదమాడరు మొదలగునవి. కానీ దేవుడు ఆ కాలములో ఇశ్రాయేలీలో తన ఉద్దేశములను నెరవేర్చుటకు ఆ 7,000 మందిలో ఒక్కరిని కూడా వాడుకోలేకపోయాను. దాని కొరకు దేవునికి ఒక ఏలియా అవసరమయ్యను. ఆ 7,000 మందికి ఆహాబు భయపడలేదు, కానీ అతడు ఏలియాకు భయపడెను. ఆ 7,000 మంది దేవునికి ప్రార్థన చేసిరి గాని వారి ప్రార్థనలు ఆకాశం నుండి అగ్నిని క్రిందకు తేలేకపోయెను. ఏలియా ప్రార్థన దానిని చేసెను. దేవుని సన్నిధిలో విశ్వాసులందరి ప్రార్థనలు ఒకే రకమైన ప్రభావమును కలిగి ఉండవు. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉండును అని బైబిలు ఏలియా విషయంలో చెప్పెను. యాకోబు రాసిన పత్రిక 5:16-17 ఒక్క వ్యక్తి ఒంటరిగా దుష్ట శక్తులను ఓడించి బయలు ప్రవక్తులందరినీ హతమార్చి ఒక దేశమంతటిని తిరిగి దేవుని వైపుకు త్రిప్పెను. ఈ రోజున కూడా ఒక జన సమూహము ద్వారా కాక ఒక నమ్మకస్తుడైన వ్యక్తి ద్వారా దేవుని ఉద్దేశములు నెరవేర్చబడును. మూడవదిగా ఎలీషా. ఏలియా కాలంలో ఒకరోజు ఇశ్రాయేలులో ప్రవక్తలవుదామని ఆశించిన 50 మంది ప్రవక్తల శిష్యులు అనగా బైబిల్ కళాశాల విద్యార్థులు ఉండిరి. కానీ దేవుని ఆత్మ వారి అందరినీ దాటివేసి ప్రవక్త యొక్క శిష్యుడు కాని ఎలీషా మీదికి వచ్చెను. 2వ రాజులు 2:7-15 గమనించండి. ఎలీషా ఇశ్రాయేలులో కేవలము ఒక దాసునిగా ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడుగా పేరునందెను. 2వ రాజులు 3:11 ఆరాము రాజు యొక్క సైన్యము ఇశ్రాయేలు పైన దాడి చేసినప్పుడు ఈ 50 బైబిల్ పండితులలో ఎవరు ఇశ్రాయేలును కాపాడలేకపోయారు. ఎందుకనగా వారు వారి బైబిల్ కళాశాలలో మోషే ధర్మశాస్త్రమును చదివినప్పటికీ వారు దేవుణ్ణి ఎరుగలేదు. ఇశ్రాయేలు దేశములో దేవునితో సంబంధము కలిగిన ఒక్క వ్యక్తి ఎలీషా మాత్రమే శత్రువు ఎక్కడ దాడి చేయునో అనే విషయాన్ని ముందుగా హెచ్చరించగలిగాను. ఈనాడు కూడా ఒక ప్రవక్త యొక్క పని అటువంటిదే. సాతాను వారిపై ఎక్కడ దాడి చేయునో అని దేవుని ప్రజలను ముందుగా హెచ్చరించుట.
ఈనాడు ఒక సంఘములో ఎలీషా వంటి ఒక ప్రవక్త 50 మంది బోధకుల కంటే అనగా ప్రవక్తల శిష్యుల కంటే ఎక్కువగా దేవుని ప్రజలను ఆత్మీయ విపత్తు నుండి రక్షించగలడు. ఒక వ్యక్తి ఆత్మ స్వరమును వినలేనప్పుడు బైబిల్ జ్ఞానము వల్ల ఉపయోగము లేదు. దేవుని స్వరము వినగలిగిన వ్యక్తి మాత్రమే ఒక సంఘమును సాతాను తంత్రముల నుండి దాడుల నుండి కాపాడగలడు. పాత కాలము ప్రవక్తులు దీర్ఘదర్శులని పిలువబడిరి. వారు దేవుడు ఇచ్చిన దృష్టితో భవిష్యత్తులోకి చూడగలిగారు. 1 సమూయేలు 9వ అధ్యాయము 9వ వచనము గమనించండి. శత్రువు ఎక్కడ దాడి చేయునో వారు ఎరిగియుండిరి, మరియు ఒక పని చేయుట వలన వచ్చే ప్రమాదములను ముందుగా చూడగలిగిరి. ఈనాడు సంఘమునకు అటువంటి దీర్ఘదర్శులు ఎంతగానో అవసరము. 4వదిగా దానియేలు. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కానానుకు తీసుకురావాలనుకున్నప్పుడు ఆయనకు ఒక మనుష్యుడు అవసరమాయెను. ఆయన మోషేను కనుగొనెను. ఆయన యూదులను బబులోను నుండి యెరూషలేమునకు తీసుకురావాలనుకున్నప్పుడు ఆయనకు మరొక మనుష్యుడు అవసరమాయెను. ఆయన దానియేలును కనుగొనెను. దానియేలు తన యవ్వన కాలము నుండి నమ్మకముగా ఉండి ప్రతి పరీక్షలో ఉత్తీర్ణుడాయెను. బబులోనులో 20 ఏళ్ల వయసు గల యువకునిగా అతడు ప్రభువు కొరకు ఒక గట్టి తీర్మానమును తీసుకొనెను. తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదు అని తన హృదయములో తీర్మానించుకొనెను. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఇది యవ్వనస్తులందరూ గుర్తుంచుకొనుటకు ఒక మంచి వచనము. రాజుకు భయపడి మిగిలిన యవ్వన యూదులందరూ రాజు భోజన బల్లపై వడ్డింపబడిన ఆహారమును, అది దేవుని లేవీ ఖండములో నిషేధించిన ఆహారము, వెంటనే తినగా దానియేలు మాత్రమే దానిని తినుటకు నిరాకరించెను. ఆ బల్ల యొద్ద ఆ దినమున ఇంకా 3 యవనస్తులుండిరి. వారు దానియేలు తీర్మానము చేసుకొనుట చూచి అతనితో కలిసిరి. దానియేలు మరియు ఆ 3 వ్యక్తులు దేవుని కొరకు బబులోనులో ఒక శక్తివంతమైన ప్రభావముగా మారిరి. 70 ఏళ్ల తరువాత దానియేలు దాదాపు 90 ఏళ్ల వాడైనప్పుడు అతని ప్రార్థనలు యూదులు బబులోనులో నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుటకు ప్రేరేపించును. ఈనాడు కూడా దేవుని ప్రజలు ఆత్మీయపరమైన బబులోను అనగా నకిలీ సంఘము నుండి ఆత్మీయపరమైన యెరూషలేము అనగా క్రీస్తు శరీరమునకు వెళ్లే ఉద్యమముగా ఉన్నది. అటువంటి ఉద్యమానికి కూడా దేవునికి మనుషులు అవసరము. ఈనాడు హనన్య, మిషాయేలు, అజరియా వంటి వారు అనేక మంది ఉన్నారు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము గమనించండి. వారు ప్రభువు కొరకు నిలబడుటకు ఆతృత కలిగి ఉన్నారు, కానీ సొంతగా అలా చేయుటకు వారికి ధైర్యము లేదు. వారిని నడిపించుటకు వారు ఒక దానియేలు కొరకు ఎదురు చూచుచున్నారు. కాబట్టి దేవుడు మరలా దానియేలుల కొరకు చూచుచున్నాడు. కానీ దేవునికి తన నామము కొరకు ఒక స్వచ్ఛమైన సాక్ష్యము ప్రతి తరములోనూ కావలెను. ఆయన మన తరములో కూడా తన కొరకు ఒక సాక్ష్యము లేకుండా ఉండడు. ఈ తరములో దేవునికి పూర్తిగా అందుబాటులో ఉండుటకు నీవు వెల చెల్లించదవా? ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.